అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలపై ప్రయోగించిన అస్త్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయోగించబోతున్నారా? బీఆర్ఎస్ ఎల్పీలో చీలిక తేవాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారా? గతంలో కేసీఆర్ ప్రయోగించిన వ్యూహాన్నే ఇప్పుడు రేవంత్ అమలు చేయబోతున్నారా? అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రతిపక్షాలపైకి ప్రయోగించిన అస్త్రాన్ని రేవంత్ రెడ్డి ప్రయోగించబోతున్నారు. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీలో చీలిక తేవడం. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలో ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తన టార్గెట్ ప్రకారం ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని నమ్మకం కుదరగానే బీఆర్ఎస్ ఎల్పీలో చీలిక తేవాలని ప్లాన్ చేశారట. తక్కువలో తక్కువ 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు హస్తంగూటికి రావడం ఖాయమైతే ఆ తర్వాత గేమ్ మొదలు పెట్టాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీలో చీలిక పార్లమెంట్ ఎన్నికలకు ముందా తర్వాత అన్నదే తేల్చుకోలేకపోతున్నారట. ఎందుకంటే రాజకీయంగా ఎలా చేస్తే లాభం ఉంటుందనే విషయంపై ప్రత్యేకంగా కసరత్తు రేవంత్ చేస్తున్నారట. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిందిదే. ముందుగా టీడీపీ ఎమ్మెల్యేలపై టార్గెట్ పెట్టారు. అదేవిధంగా ఒక్కో ఎమ్మెల్యేని లాగేసుకుని చివరకు టీడీఎల్పీలో చీలిక తెచ్చారు. మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలను అప్పటి టీఆర్ఎస్లోకి కేసీఆర్ లాగేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై టార్గెట్ పెట్టారు. ఈ పార్టీ విషయంలో కూడా అలాగే చేశారు. గతంలో అధికారంలో ఉండడం వలన టీటీడీపీ, టీ కాంగ్రెస్ పార్టీలను లేవనీయకుండా దెబ్బకొట్టేందుకు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నం చేశారు. ప్రాంత వైరుధ్యం వల్ల టీటీడీపీని శాంతం దెబ్బకొట్టడంలో కేసీఆర్ విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. దాని ఫలితమే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ కూర్చోవడం. అప్పట్లో తాను ఏదైతే వ్యూహాన్ని అమలు చేశారో ఇప్పుడు అదే వ్యూహాన్ని రేవంత్ అమలు చేయబోతున్నారంతే. ఎంత అవకాశం ఉంటే అంత బీఆర్ఎస్ను చీల్చి చెండాడడమే రేవంత్ టార్గెట్గా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు ప్రస్తుత పాలిటిక్స్ అంతా పవర్ పాలిటిక్స్ అయిపోయాయి. రాజకీయాల్లోకి ఎవరు ప్రవేశిస్తున్నా వ్యక్తిగత లాభాలు, ప్రయోజనాలను రక్షించుకోవడం కోసమని బాగా తెలుసు. పార్టీలు మారుతున్నా కేవలం ఇందుకోసమే అనడంలో సందేహం లేదు. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ప్రత్యర్థి పార్టీల ప్రజాప్రతినిధులు కండువాలు మార్చేసుకోవడానికి కారణం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ను కలిశారు. మరి వీళ్లంతా రేవంత్ను ఎందుకు కలిశారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి రేవంత్ తొందరలో ఏం చేయబోతున్నారు అన్నది.